జై సీతారాం ప్రేక్షకులకు నమస్కారం. బృందావన్ వాస్తుకి స్వాగతం. నా పేరు దండపాణి. నేను వాస్తు సలహాలు ఇస్తుంటాను. ఇవాల్టి టాపిక్ అష్టదిక్పాలకులు. ఎస్, మీరు పేరు వినే ఉంటారు, అష్టదిక్పాలకులు. సో వీళ్ళు మన ఇంట్లో ఉంటారు, ఉండాలి, ఉండి తీరాలి. సో పూర్వం కట్టే ఇళ్ళకి 14 ఇంచుల వాల్స్ ఉండేది. సో ఆ వాల్స్ ఉన్నప్పుడు మూల మట్టాలని కరెక్ట్గా ఉండేది. ఆ తర్వాత పిల్లర్ కన్స్ట్రక్షన్ వచ్చింది, 9 ఇంచెస్ వాల్ వచ్చింది, దాంట్లో కూడా ఉన్నారు. ఇప్పుడున్న కన్స్ట్రక్షన్ ప్రకారం 4 ఇంచెస్ వాల్ మాత్రమే ఉంది. సో దీంట్లో 4 ఇంచెస్ వాల్ ఉండడం వల్ల మనం వీళ్ళని కోల్పోయాం కూడా. అది వాళ్ళు ఎలా ఉంటారు, ఎక్కడుంటారు, మన ఇంట్లో వాళ్ళ స్థానాలు ఏమిటి, వాళ్ళు ఉండడం వల్ల ఎలా ఉంటుంది, వాళ్ళని మనం కోల్పోవడం వల్ల ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వీడియోని సాధ్యమైనంత వరకు చాలామందికి షేర్ చేయండి. అందరికీ ఇంపార్టెంట్ వీడియో ఇది. మీ వల్ల ఒకళ్ళు బాగుపడుతున్నారంటే మీకు సంతోషమే కదా. ఓకే, పాయింట్లోకి వద్దాం. అష్టదిక్పాలకులు, అష్టగ్రహ కూటమి. సో ఈశాన్యం నుంచి మొదలు పెడదాం. ఈశాన్యానికి పాలకులు ఈశ్వరుడు, గ్రహం వచ్చేసి కేతువు. ఈ ఈశాన్యంలో ఇలా పిల్లరు ఇంటి లోపల చొచ్చుకొని రావడం వల్ల, అంటే ఈ 4 ఇంచెస్ వాల్ కట్టడం వల్ల ఈ ఈశాన్యం పిల్లర్ ఇంటి లోపలికి వచ్చేస్తుంది. దీనివల్ల ఈశాన్యం తగ్గిపోయింది. ఈ తగ్గడం వల్ల అన్ని రకాల ప్రాబ్లమ్స్కి మూల కారణం ఇదే. ఈ వాస్తు పురుషుడి తల లేని ఇల్లు అలా అవుతుంది. సో దీనివల్ల అన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. 1, 2 కాదు, మనము ఏదని చెప్పలేము. చాలా రకాల ప్రాబ్లమ్స్ దీనివల్ల క్రియేట్ అవుతుంది. ఎప్పుడు ఈశాన్యం తగ్గొద్దు, ఈశాన్యం పెరగాలి. ఓకే, నెక్స్ట్ తూర్పు, ఈస్ట్. తూర్పుకి పాలకుడు వచ్చేసి ఇంద్రుడు రాజు. గ్రహం వచ్చేసి సూర్యుడు. ఈ ఈస్ట్ తగ్గడం వల్ల, పిల్లర్ లోపలికి రావడం వల్ల ఈస్ట్ తగ్గిపోయింది. దీనివల్ల మీ పేరు ప్రతిష్టలు అన్నిటికీ భంగం కలుగుతుంది. నెక్స్ట్ ఆగ్నేయానికి అగ్నిదేవుడు పాలకుడు. సో గ్రహం వచ్చేసి శుక్రుడు. ఈ ఆగ్నేయం పిల్లర్ లోపలికి వచ్చి ఆగ్నేయం తగ్గిపోవడం వల్ల ఆడవాళ్ళకి చాలా అనర్థాలు జరుగుతూ ఉంటాయి, పిల్లలకు కూడా జరుగుతూ ఉంటుంది. సో ఫైనాన్స్ ప్రాబ్లం కూడా వస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఈ దక్షిణానికి అధిపతి యముడు. గ్రహం వచ్చేసి కుజుడు. ఈ దక్షిణం ఎప్పుడైతే పిల్లర్ లోపలికి వచ్చేసి దక్షిణం తగ్గిపోయిందో మనమంతా భయంతో ఉండాల్సి వస్తుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఆ భయ ప్రకారమే మనం ఉండాలి. నెక్స్ట్ నైరుతికి పాలకుడు నిరుతి అన్న రాక్షసుడు. గ్రహం వచ్చేసి రాహు. ఈ నైరుతి ఎప్పుడైతే పిల్లర్ లోపలికి చొచ్చుకొని వచ్చేసిందో నైరుతి కట్ అయిపోయినట్టు. సో దీనివల్ల ఇంటి యజమానికి అష్ట కష్టాలు పడుతుంటాడు పాపం. యాక్సిడెంట్ జరగడము, పక్షవాతాలు రావడము, అంటే కొన్ని సందర్భాల్లో కోల్పోతారు కూడా ఆయన్ని. సో ఇది లోపలికి రాకూడదు, కరెక్ట్గా మెట్నాకే ఉండాలి, స్క్వేర్లోనే ఉండాలి. నెక్స్ట్ వెస్ట్, పడమర. సో దీనికి అధిపతి వరుణుడు. గ్రహం వచ్చేసి శని. ఈ ఎప్పుడైతే పడమర లోపలికి తగ్గిపోయిందో మంచి అంటే దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అంటే అన్ని దిక్కుల కన్నా ఈ పడమర దిక్కుకి ఒక ప్రత్యేకత ఉన్నది. మీ కోరిన కోరికలు తీర్చే, వరాలు ఇచ్చే దేవుడు అన్నమాట ఆయన. సో ఈ మంచి ఆఫర్స్ అన్నీ మనం కోల్పోతాం ఈ పడమర తగ్గడం వల్ల. నెక్స్ట్ వాయువ్యం.
వాయువ్యానికి వాయుదేవుడు పాలకుడు, గ్రహం వచ్చేసి చంద్రుడు. ఈ వాయువ్యం ఏదైతే తగ్గిపోయిందో పిల్లర్ లోపలికి వచ్చి, దీనివల్ల మనకు ఫైనాన్షియల్ ప్రాబ్లం, అంటే బ్యాంకులు లోన్లు ఇవ్వడం కానీ, ఎవరైనా మనకు ఫైనాన్స్ ఇవ్వడం కానీ చాలా తగ్గిపోతారు. రెండోది ప్రేమ వ్యవహారాలు, పోలీస్ స్టేషన్ కేసులు, కోర్టు కేసులు, దొంగతనాలు, ఇవన్నీ జరిగే అవకాశాలు దీంట్లో ఉన్నాయి. నెక్స్ట్ ఉత్తరం. ఉత్తరానికి పాలకుడు వచ్చేసి కుబేరుడు, గ్రహం వచ్చేసి బుధుడు. ఈ ఉత్తరం తగ్గడం వల్ల, పిల్లర్ లోపలికి రావడం వల్ల మీకు అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే మీరు ఇప్పుడు ₹1,00,000 సంపాదిస్తున్నారు నెలకి అంటే 10 సంవత్సరాల తర్వాత కూడా ఆ లక్షతోనే మీరు ఉంటారు, ఇంక్రీజ్ అవ్వదు. సో అది మనం కోల్పోతాం. సో ఈ అష్టదిక్పాలకులు, అష్టగ్రహ కూటమి, వీళ్ళు మన ఇంట్లో ఉండాలి. వీళ్ళు ఉంటేనే ఇల్లు చాలా బాగుంటుంది. సో ఈ 4 ఇంచెస్ వాల్స్ అన్నది పెట్టకండి. కొత్తగా ఇల్లు కట్టేవారు పెట్టకండి. 9 ఇంచెస్ వాల్ మాత్రమే పెట్టండి. ఏ పిల్లరు లోపల చొచ్చుకొని రాకూడదు. ఇల్లు మెట్నాకు ఉండాలి. ఇంటి బయట కానీ ఇంటి లోపల కానీ కరెక్ట్గా ఇట్లా మెట్నాకి ఎల్ షేప్లోనే ఉండాలి. సో ఈజీగా అర్థమైంది అనుకుంటాను. ఆనందంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.